సో గాయస్ ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వచ్చాం. సో ఇక్కడ మా హోటల్ పక్కనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడైతే మేము లంచ్ చేయడానికి వచ్చాం. సో మేము అందరూ అయితే లంచ్ చేసాం. మార్నింగ్ అంతా అయితే చినిక వాళ్ళకి గ్రూమింగ్ సెషన్ అయింది. సో ఆఫ్టర్ దట్ ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యాక మేము లంచ్ చేయడానికి వచ్చాం. అండ్ లంచ్ చేసి కొంచెం టైం ఉంది కాబట్టి షాపింగ్కి వెళ్దాం అనుకుని ఇంకా షాపింగ్ స్టార్ట్ అయ్యాం. షాపింగ్కి వచ్చాం. సో షాపింగ్కి వెళ్ళాను, చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాను అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు షాపింగ్ మీద. బికాజ్ ఎందుకంటే నేను చాలా వ్లాగ్స్ చూసాను బ్యాంకాక్ వచ్చే ముందు షాపింగ్ చాలా బాగుంటుంది అని. సో మాకు ఏ మాల్కి వెళ్ళాలి ఏంటనేది చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. సో ఒక మాల్ దగ్గర వాళ్ళు డ్రాప్ చేయబోయి టుక్ వాడు ఇంకో దగ్గర డ్రాప్ చేయడం వల్ల మేము వెతుక్కొని వెళ్ళడానికి ఆ మాల్కి చాలా టైం పట్టింది. అండ్ మాల్ బయట అయితే చాలా క్యూట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ స్టాల్ కావచ్చు, షాపింగ్ అండ్ క్యూట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. బ్యాగ్స్, ఫోన్ బ్యాక్ కేజెస్ ఇవన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. బట్ అంత షాపింగ్ చూసాక అండ్ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాక ఏం చూసినా సాటిస్ఫై అవ్వలేదు. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం తగ్గించుకోవాలి ఎక్కడికైనా వెళ్ళే ముందు. బికాజ్ ఏం కొనాలి అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ ఈ రోజు అయితే అసలు షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేశాను ఏవి ఎక్కడ ఉన్నాయని. ఒక మాల్కి వెళ్ళాం. కొన్ని మాల్స్లో అస్సలు బాగాలేదు అండ్ ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ మాల్స్లో అయితే బాగున్నాయి. బట్ ఏంటి అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఏం పిక్ చేసుకోవాలి అని. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర చాలా బాగున్నాయి, ఒక్కొక్క దగ్గర అస్సలు బాగాలేదు. అండ్ డిసప్పాయింట్ అవుతూ ఎక్స్పెక్టేషన్స్ దేనికి ఎక్కువ పెట్టుకోకూడదు అని నాకు అర్థమైంది. సో వెళ్ళి అలా షాపింగ్ అంతా చూశాను. సో నాతో పాటు మీరు కూడా చూడండి. ప్రజెంట్ అయితే నేను ఏమీ కొనుక్కోలేదు. సో మళ్ళీ వచ్చి కొనుక్కుందామని. బికాజ్ ఈవినింగ్ ఇంకా మాకు నేషనల్ ఎగ్జిబిషన్ రౌండ్ ఉంది. సో మాకు ఒక 1 or 2 hours టైం మాత్రమే ఉండే. సో మాల్కి వచ్చి జస్ట్ అట్లా ఎక్స్ప్లోర్ చేశాను. నాతో పాటు మీరు చూడండి. After 2 hours of షాపింగ్ నేను సక్సెస్ఫుల్గా ఏమి కొనకుండా బయటకు వచ్చాను. బికాజ్ ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ ఏం కొనాలో ఏం కొనొద్దు అని. బికాజ్ చాలా బాగున్నాయి బట్ ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ కూడా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ వచ్చి ఫస్ట్ కాపీస్ ఉన్నాయి. సో ఆ ఒరిజినల్సో తెలీదు, ఫస్ట్ కాపీసో తెలీదు. అండ్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి కానీ బట్ కన్ఫ్యూజ్డ్ అండ్ బట్ ఎక్స్పెన్సివ్ టు. సో ఇంకా టైం కూడా లేదు కాబట్టి మళ్ళీ వద్దాము అనుకొని ఇంకా మేము ఏమి కొనకుండా అయితే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసాను. అండ్ థింగ్ ఏంటి అంటే మాకు టైం అవుతుంది. సో నేషనల్ ఎగ్జిబిషన్ డే అనేది స్టార్ట్ అయిపోయింది. సో వీఆర్ హియర్ అట్ నేషనల్ ఎగ్జిబిషన్ డే ఆఫ్ జేఎంఐ. సో జేఎంఐలో ఏంటి అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి అందరూ కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి వస్తారు కదా. సో ఈ నేషనల్ ఎగ్జిబిషన్ డే అనేది ఏంటి అంటే ప్రతి కంట్రీకి ఒక టేబుల్ అలాట్ చేయడం జరుగుతుంది. సో అందులో మనకు ఎవరి కంట్రీని వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవాలి. సో మనది ఇండియా కాబట్టి మన ఇండియన్ కల్చర్, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, మినియేచర్ ఫెస్టివల్స్ కావచ్చు ఎలా ఉంటుంది అనేది మన టేబుల్ మొత్తం మేమైతే డెకరేట్ చేసి పెట్టాము. సో అండ్ డ్రెస్సింగ్ కూడా మన ఇండియన్ కల్చర్ మనం వేసుకోవాలి. అలా ప్రతి కంట్రీ కూడా వాళ్ళకి ఒక టేబుల్ ఇస్తారు. సో వాళ్ళ కల్చర్స్ అండ్ వాళ్ళని రిప్రజెంట్ చేసుకుంటున్నారు. సో చాలా కంట్రీస్ అయితే వచ్చాయి లైక్ మలేషియా, అర్మానియా, ఇండోనేషియా, ఇండియా అండ్ చాలా కంట్రీస్ అయితే వచ్చాయి. సో గైస్ అండ్ ఆ ఫ్లాగ్స్ చూసి ఏ కంట్రీ ఏంటి అనేది మీరు నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. Hope you guys enjoy my vlog. If you like my vlog, please do subscribe to my YouTube channel and don't forget to hit the bell icons, and I'll come back with the new videos. Bye bye.